గుడ్ ఫ్రైడే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. చర్చిలలో ప్రార్థనలు చేశారు. సిలువతో జీసస్ను స్మరిస్తూ ప్రదర్శనలు చేపట్టారు. గుడ్ ఫ్రైడే క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైన రోజని, లోకానికి శాంతిదూతగా వచ్చిన యేసుక్రీస్తును 2000 ఏళ్ల క్రితం శుక్రవారం రోజున కల్వరీ గిరిపై సిలువ వేశారు. యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజును గుర్తు చేసుకోవడానికి ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ సందర్భంగా పాస్టర్ దూరదర్శన్తో మాట్లాడుతూ శుభ శుక్రవారంలో మంచి ఉందని, యేసు ప్రభువు సమస్త మానవాళి చేసిన పాపాలకు తన ప్రాణాలు అర్పించి పునరుజ్జీవనం చెందాడని అన్నారు. రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు శిలువలో మరణించి ఈ లోక మానవుల యొక్క పాపాలన్నీ తొలగించి మానవాళ్ళని విమోచించుటకు చేసిన బలియాగాన్ని శుభ శుక్రవారపు ఆరాధనగా ఆచరిస్తూ ఆయన శిలువలో వేలాడుతూ పలికిన 7 మాటల్ని ధ్యానం చేసుకుంటూ ఆ 7 మాటలు క్రైస్తవ విశ్వాస జీవితానికి ఏ ప్రాముఖ్యమైన హెచ్చరికల్ని ఆధ్యాత్మిక నడిపింపు ప్రసాదిస్తున్నాయో, మరణం చేసుకుని జీవితాలని క్రమపరుచుకొని ఆధ్యాత్మిక శక్తి పొందుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ విశ్వాసులందరూ ఈ యొక్క ఆరాధనలు జరిగిస్తుండగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ లోకములో ఎంతో మంది ఆత్మను రక్షించారు, ఎంతో మందికి ఎన్నో అద్భుతాలు చేశారు. చివరికి మానవాళి కోసం చనిపోయి అందరికి రక్షణ ప్రసాదించారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున మరి ఆయన ప్రారంభించినటువంటి శిలువ యాత్ర చేసుకోవటం ఈ క్రైస్తవుల ఆచారం. ఆ ఆచారాన్ని ఈరోజు భద్రాచలం విచారణ కరుణామయ మందిరంలో మేము కొనసాగిస్తాం.